అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 80 బృహస్పతి ప్రోక్త నీతిసారం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు బృహస్పతి ప్రోక్త నీతిసారం నైమిషారణ్యంలో సౌనకాచార్యుని జిజ్ఞాస మేరకు అర్థశాస్త్రంపై ఆధారపడిన నీతిసారాన్ని ఒకప్పుడు ఇంద్రునికి బృహస్పతి ఉపదేశించిన దాన్ని ఇలా బోధించసాగాడు సూతమహర్షి. సౌనకాది మహామునులారా, ఇది రాజులు అనగా పరిపాలకులు, వ్యాపార సామ్రాజ్యాధినేతలు, వారి గురువులైన మునులు, బ్రాహ్మణులు ఇలా అందరూ తెలుసుకోవలసిన విషయము. పురుషార్థ చతుష్టయాన్ని అనగా ధర్మార్థ కామ మోక్షాలను సిద్ధించుకోదలుచుకున్నవాడు సజ్జనులతోనే చెలిమి చేయాలి. దుర్జన సాంగత్యంలోనే బతికేసేవాడు ఇహపరాలు రెండింటికీ చెడతాడు. సద్భ్యః సంగం ప్రకుర్వీత సిద్ధికామః సదానరః నా సద్భిరిహలోకాయ పరలోకాయ వాహితం. ఆచార 108:2 క్షుద్రునితో సంభాషణ, దుష్టుని దర్శనము, శత్రు సేవకునిపై ప్రేమ, మిత్రునితో విరోధము, మూర్ఖునికుపదేశము, దుష్ట స్త్రీ నుండి సహాయ స్వీకరణము ప్రమాదకరములు, దుఃఖదాయకములు. కాలవైపరీత్యం వల్ల మిత్రునితో శత్రుత్వము, శత్రువుతో మిత్రత్వము నెలపవలసి వచ్చినప్పుడు అది శాశ్వతం కాదని మనసులో గట్టిగా అనుకుంటూ జాగ్రత్తగా నిర్వహించాలి. కాలం బహుశక్తివంతం, దానిని గెలుచుట కష్టసాధ్యం. అది దురతిక్రమణీయం. అదే ప్రాణులను పరిపాలిస్తుంది, సంహరిస్తుంది. ప్రాణులు నిద్రిస్తున్నా అది నిద్రించదు. కాలమే మానవ జీవితంలోని అన్ని ఘట్టాలను నిర్ణయిస్తుంది. ఋషులారా, బృహస్పతి బోధనల వల్లే ఇంద్రాది దేవతలు నీతిజ్ఞులు కూడా అయినారు. ఆయన ఇంకా ఇలా చెప్పాడు: స్థితిమంతులంతా అశ్వమేధయాగం చెయ్యాలి. దేవుళ్లను పూజించినంత భక్తి శ్రద్ధలతోనే బ్రాహ్మణులను రాజర్షులను పూజించాలి. ఉత్తమైః సహ సాంగత్యం పండితైః సహ సత్కథాం అలుభైః సహమిత్రత్వం కుర్వాణో నావసీదతి. ఆచార 108:12 ఉత్తమ ప్రకృతి గల మంచివారితో కలిసి తిరగడం, పండితులతో మాట్లాడుతూ వారికి సల్లాపంబునందుల్లాసంబు కలిగింపజేసి ఉత్తమ కథలను విశేషాలను వినడం, లోభులు కాని వారితో స్నేహం చేయడం, వీటిని పాటించే బుద్ధిమంతుడు సుఖపడతాడు. ఇతరులను నిందించుట, పరుల ధనాన్ని అపహరించుట, మగనాలితో సరసాలాడుట, తనది కాని ఇంటిలో నుండుట ఎన్నడూ చేయరాదు. మనకి మేలు చేసేవాడు పరుడైనా బంధువే, మనకి కీడు చేసేవాడు బంధువైనా పరుడే అని గ్రహించాలి. ఎవరు మనను పోషిస్తారో వారే మాతాపితలు. శరీరం నుండి పుట్టినదే అయినా వ్యాధిని తగిలేయడానికే చూస్తాము కదా. ఎక్కడో అడవిలో పుట్టినదైనా మందుని మనలో కలుపుకుంటాము కదా. పరోపి హితవాన్ బంధుర్బంధురస్యహితః పరః అహితో దేహజో వ్యాధిరిత మారణ్యమోషధం సబంధుర్వోహితే యుక్తః సపితా యస్తు పోషకః తన్మిత్రం యత్ర విశ్వాసః సదేశోయత్ర జీవ్యతే. ఆచార 108:14 15 చూసేవాడే నేస్తం, మానింది మందు, బతికింది ఊరు అని పెద్దలంటారు కదా. చెప్పిన పనిని అక్షరాలా మనసా చేసేవాడే సేవకుడు. మొలకెత్తే విత్తనమే విత్తనం, ప్రియంగా సంభాషించేదే భార్య, తండ్రిని తల్లిని వృద్ధులైనా పూజించి పోషించేవాడే కొడుకు. గుణవంతునిగా ధర్మ ప్రవృత్తితో బతికేవాడి బతుకే నిజమైన బతుకు. ఇలా కాని వాళ్లు బతకడం భూమికి బరువు. సాభార్యాయ గృహేదక్షా సాభార్యా యా ప్రియం వద సాభార్యా యా పతి ప్రాణా సాభార్యా యా పతివ్రత. ఆచార 108:18 ఇలాంటి పతివ్రతయు, పైగా సుందరి, మంగళప్రద కార్యాలు చేయనది, ధర్మపరాయణ, శృంగార సుఖం కోసం కాకుండా పుత్ర సంతానం కోసం మాత్రమే సంగమాన్ని కోరుకునేది యగు భార్య లభించినవాడు దేవేంద్రుని వలె వెలుగొందుతాడు. అలా కాకుండా ఎగుడు దిగుడు కన్నులది, పాపిని, కలహప్రియ, పరపురుషులపై ఆసక్తి కలది అయిన భార్యకు దొరికిపోయినవాడు ఎన్ని ఉన్నా అన్నీ ఉన్నా దరిద్రుడే. ఇలాంటివాడు పెళ్లైన స్వల్పకాలంలోనే వృద్ధావస్థను చేరుకుంటాడు. దుష్టపత్ని, దుష్టమిత్రుడు, పొగరుబోతు భృత్యులు గలవాడు సర్పమున్న గృహంలో నివసిస్తున్నట్లే లెక్క. వానికి సుఖం ఉండదు, శాంతి ఉండదు. దుష్ట సాంగత్యాన్నొదిలేసి మంచివారితో కలసిమెలసి తిరుగుతూ రాత్రింబవళ్లు వీలైనంత వరకు పుణ్యాన్నే సంపాదిస్తూ భగవంతుని నిత్యత్వాన్ని మన యొక్క అనిత్యత్వాన్ని తలుస్తూనే జీవించాలి.
వేశ్యాలంపటంలో పడరాదు. అల్పమైన చదువున్నవాడు బలహీనుడు మహాశక్తిశాలిగా రూపొందవచ్చు. పచ్చికృతజ్ఞుడని ప్రజలంతా అనేవాడు కూడా మంచివాడైపోయి నమ్మదగిన వ్యక్తిగా పేరొందవచ్చు. అగ్ని చల్లగా కావచ్చు, మంచుని ముట్టుకుంటే వేడిగా తగలవచ్చు. కాని వేశ్యకు పురుషునిపై ప్రేమ రాదు. సూతుడిలా కొనసాగించాడు. నీతిసారాన్ని మునులకీయసాగాడు. ధనాన్ని సంపాదించాలి కాని దాన్ని తనకు, స్త్రీలకు, పిల్లలకు ఆపద వచ్చినప్పుడు వాడుకోవడానికి చాలినంతవరకే దాచుకోవాలి. వర్ణం కోసమొక వ్యక్తిని, గ్రామం రక్షించబడవలసి వస్తే, తప్పనిసరైతే ఒక కుటుంబాన్ని, మహానగరాన్ని కాపాడవలసి వస్తే జనపదాన్ని త్యాగం చేయవచ్చు. ఆత్మరక్షణ కోసమైతే గ్రామం, నగరం, దేశం దేనినైనా పరిత్యజించవచ్చును. త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్. గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థ పృథివీం త్యజేత్. ఆచార 109:2 దుష్టచరిత్రుని ఇంటిలో నుండడం కన్నా నరకంలో నుండుటయే మేలు. ఎందుకంటే నరకం పాపాలను దగ్ధం చేస్తుంది. బుద్ధిమంతుడెప్పుడూ ఒక పాదాన్ని పూర్తిగా స్థిరంగా మోపిన తరువాతే రెండో కాలెత్తుతాడు. నేల విడిచి సాము చేయడు. అంటే ఒక చోటుని వదిలిపోవునప్పుడు ఇంకొక దానిని సిద్ధం చేసుకున్నాకనే కదలాలి. దుష్టజనులచే పరివ్యాప్తమైన దేశాన్ని, ఉపద్రవగ్రస్తమైన నివాసభూమిని, మాయావి అయిన మిత్రుని ఏమాత్రం సంకోచించకుండా, ఆలస్యం చేయకుండా వదిలేయాలి. పీనాసివాడి చేతిలో పడిన ధనము, అత్యంత దుష్టుడు, కోపిష్టి వద్దనున్న జ్ఞానము, గుణంగాని శౌర్యంగాని లేనివానికి గల సౌందర్యము, ఆపద వేళలో మొగం చాటేసే మిత్రుడు ఎందుకు పనికిరారు. అధికారంలో ఉన్నవాడికైతే సాయపడడానికి అపరిచిత వ్యక్తులు కూడా అత్యుత్సాహంతో ముందుకు వస్తారు. చిటికెలో మిత్రులైపోతారు. అదే వ్యక్తి పదవీచ్యుతుడైతే, అసమర్థుడని తేలిపోతే పరిచయస్తులు కూడా పలకరించరు. స్వంతవారే శత్రువులా చూస్తారు. తరువాత తెలుగులో వచ్చిన అధికారాంతమునందు చూడవలెరా అయ్య సౌభాగ్యముల్ అనే సుభాషితానికి గరుడపురాణమే మూలం కావచ్చు. నిజమైన మిత్రుడెవరో ఆపద వచ్చినప్పుడే తెలుస్తుంది. అలాగే యుద్ధంలో వీరత్వము, ఏకాంతంలో శుచిత, వైభవం క్షీణించినప్పుడు పత్ని, దుర్భిక్షంలో అతిథి ప్రియత్వం నిగ్గు తేలతాయి. అనగా వారి అసలు రంగులు బయటపడతాయి. వృక్షం క్షీణఫలం త్యజంతి విహగాః, శుష్కం సరః సారసా నిరవ్యం, పురుషం త్యజంతి గణికా భ్రష్టం నృపం మంత్రిణః, పుష్పం పర్యుషితం త్యజంతి మధుపాః, దగ్ధం వనాంతం మృగాః సర్వః కార్యవసా జనోహరమతే కస్యాస్తికో వల్లభః. ఆచార 109:9 ఎవరికి ఎవరు? చివరికి ఎవరు? పళ్ల కాపు ఆగిన చెట్టుని పిట్టలు వదిలిపోతాయి. సరస్సు ఎండిపోవడం మొదలవగానే అక్కడ వాలేవి ఇక వాలవు. వేశ్యలు ధనాన్ని పిండేసిన తరువాత విటుని ఇక తమ గుమ్మం తొక్కనివ్వరు. వాడిన, మాడిన పూలపై తుమ్మెదలు వాలడం మానుకుంటాయి. కాలిన అడవిని జంతువులన్నీ త్యజిస్తాయి. ఇవన్నీ వేరే ఆశ్రయాలను వెతుక్కుంటూ పోతాయి. కాబట్టి మునులారా, ఈ వ్యావహారిక జగత్తులో ఎవరూ ఎవరికీ ఏమీ కారు. లుబ్ధమర్ధ ప్రదానేన శ్లాఘ్యమంజలి కర్మణ మూర్ఖం ఛందానువృత్త్యా చ యాథాతథ్యేన పండితం సద్భావేన హి తుష్యంతి దేవాః సత్పురుషాః ద్విజాః ఇతరే ఖాద్యపానేన మానదానేన పండితాః. ఆచార 109:10-11 లోభికి ఏదో రూపంలో ధనాన్నిస్తే తెగ ముచ్చటపడిపోతాడు. ఆ రకంగా వాడి మనసును గెలుచుకోవచ్చును. అలాగే అంజలించి ఉదారచిత్తులను, పొగడ్తలతో మూర్ఖులను, తాత్విక చర్చ ద్వారా విద్వాంసులను, మంచి మనసు చేత ఉన్నతాలోచనల చేత దేవతలను, సజ్జనులను, ద్విజులను మంచి చేసుకోవచ్చును. అన్నపానాలతో సామాన్యులను, మాన సమ్మానాలతో పండితులను ఆకట్టుకోగలము. నదిని నమ్ముకుని ఒక చోట ఉండిపోవాలనుకోవడం తెలివైన పని కాదు. అది అతిగా నిండినా పూర్తిగా ఎండినా ముప్పు తప్పుదు. అలాగే గోళ్లతో కొమ్ములతో ఉండే జంతువులను ఆయుధాన్ని ధరించి తిరిగేవారిని, రాజ పరివారాన్ని విశ్వసించి ఉండిపోకూడదు. నదీనాం చ నఖీనాం చ శృంగినాం శస్త్రపాణినాం విశ్వాసోనైవ కర్తవ్యః స్త్రీషు రాజకులేషు చ అర్ధనాశం మనస్తాపం గుహేదుశ్చరితాని చ. ఆచార 109:14
వంచనం చాపమానం చ మతిమాన్ న ప్రకాశేత్తు. ఆచార 109:15 ఈ ప్రపంచంలో దోషం లేని వంశం, రోగ పీడితులు కాని మనుషులు, దుర్హఖ్యతులు కానివారు, అహంకారాన్ని గెలువగలిగిన ధనవంతులు, దుర్జనుల వల్ల దెబ్బతిననివారు ఉండరు. అవమానమును ధన నష్టమును ప్రకాశము చేయరాదందురు అనే నీతి చంద్రిక సూక్తికి కూడా గరుడ పురాణమే మూలం. స్లో 109:15 ఎచ్చోటనైతే వ్యక్తికి గౌరవం లభించదో, ఆదరించేవారుండరో, బంధుబాంధవులు లేరో, విద్యా లాభ అవకాశమే ఉండదో అచ్చోటును వీలైనంత వేగం వదిలిపోవాలి. ధన సంచయం చేసేవాడు దానినెంత వరకు రక్షించగలడో కూడా ఆలోచించుకోవాలి. రాజులు, చోరులు దాని జోలికి రాకుండా కాపాడుకోగలగాలి. అప్పుడైనా ప్రాణాలను పణంగా పెట్టి కొండొకచో అన్యాయానికి ఒడిగట్టి సంపాదించిన సొమ్ము వానితో పరలోకానికి వెళ్లదు, కాని తత్సంపాదనకై వాడు చేసిన పాపాలు వానిని నరకం దాకానూ మరుజన్మలలోనూ కూడా అనుసరిస్తాయి. కాబట్టి అధర్మం, లోభం పనికిరావు. సాధారణంగా ఇటువంటి అధార్మికులు, లోభులే మరుజన్మలో కడుపారగ కూడుగాని, తలదాచగ గూడు కాని, చలినాపగవలువలుగాని లేని దరిద్రులుగా, రోగులుగా జీవనాన్ని గడుపుతుంటారు. వీరంతా దానం, ధర్మం లేని ఒకనాటి శ్రీమంతులే. మనం ఇటువంటి వారు మనను యాచిస్తున్నప్పుడు మనకొక హెచ్చరిక చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఓయి మానవులారా! మీరు అన్యాయాలు చేసి, దానాలు చేయకుండా బతికేస్తే వచ్చే జన్మలో మాలాగే అడుక్కు తినాలి. శిక్షాయంతి చయాచంతే దేహీతి కృపణా జనాః. అవస్థేయమదానస్య మా భూదేవం భవానపి. ఆచార 109:25 పీనాశివాని ధనం యజ్ఞాలకు ఉపయోగపడదు. వాడు చేయడు కాబట్టి బ్రాహ్మణులను చేరదు. వాడివడు కాబట్టి చివరికది చేరేది రాజును, లాక్కుంటాడు కాబట్టి లేదా దొంగను, దోచుకుంటాడు కాబట్టి. విద్యను నిరంతరం అధ్యయనమో అభ్యాసమో చేసుకుంటూ ఉండకపోతే దానిని మరిచిపోతాం. శక్తి కూడా అంతే. దొంగని క్షమించడంగాని, చిన్న శిక్ష వేసి ఊరి మీదికి వదిలి వేయడంగాని కూడదు. వానికి సరైన శిక్ష మరణదండనే. దుష్టుడైన మిత్రుని దూరంగా ఉంచాలి. ఎదురైతే పలకరించి ఎలాగో పారిపోవాలి. అదే వానికి శిక్ష. స్త్రీకి సరైన శిక్ష ఆమెను తన శయ్యపై కాకుండా వేరే ఒంటరిగా పడుకోబెట్టడం. బ్రాహ్మణునికి శిక్ష వానిని దేనికి పిలవకపోవడమే. పనిని పెంచడం ద్వారా భృత్యుని, దుఃఖం కలిగించే సంఘటన వచ్చినప్పుడు బంధు బాంధవులను, విపత్కాలంలో మిత్రుని, ఐశ్వర్యం నష్టమైపోయినప్పుడు స్త్రీని జాగ్రత్తగా గమనించక్కరలేకుండానే వారి రంగులు బయటపడతాయి. గరుడ పురాణము జానీయాత్ ప్రేషణే భృత్యాన్ బాంధవాన్ వ్యసనాగమే మిత్రమాపది కాలే చ భార్యాంచ విభవక్షియే. ఆచార 109:32 స్త్రీకి పురుషుని కన్నా రెండింతలు ఆహారము, 4 బుద్ధి, 6 ఓపిక, 8 రెట్లు కామ వాంఛ ఉండాలని, ఉంటాయని పెద్దలంటారు. స్వప్నం వల్ల నిద్రపై విజయం లభింపదు. అనగా కలల వల్ల నిద్ర చెడుతుందే గాని తీరదు. కామంతో స్త్రీని గెలుచుకొనుట అసాధ్యం. ఇంధనంతో అగ్నిని తృప్తి పరచలేము. మద్యంతో దాహాన్ని తీర్చలేము. స్త్రీకి సౌకర్యాలను కలిగిస్తున్న కొద్దీ ఆమెకు కోరికలు పెరిగిపోతుంటాయి. కళ్ళముక్కలను వేస్తున్న కొద్దీ అగ్ని మరింత రాజుకుంటుంది కదా. నదులు తనలో కలుస్తున్న కొద్దీ సముద్రునికి దాహము అలాగే పెరిగిపోతుంటుంది. ప్రియవచనాలు, కోరికల సిద్ధి, సుఖాలు, పుత్రులు ఇలాంటివన్నీ వస్తున్న కొద్దీ ఇంకా కావాలనే అనేవారే తప్ప ఇక చాలు అనేవారుండరు. మోక్షమనేది వనాలలోనో పర్వతాలపైననో మాత్రమే దొరకదు. తనకు ధర్మశాస్త్రాలు విధించిన కర్మను తత్పరతతో దైవార్పణంగా చేస్తూ, గౌరవంగా బతకడానికి చాలినంత మాత్రమే ధనాన్నార్జిస్తూ, శాస్త్ర చింతనపై రక్తిని, తన భార్యపై మాత్రమే అనురక్తిని పెంచుకుంటూ జితేంద్రియుడై, అతిథిసేవానిరతుడై జీవనాన్ని గడిపే సత్పురుషుడు ఆయువు తీరినంతనే స్వంత ఇంటి నుండే మోక్షపదాన్ని చేరుకోగలడు. స్వర్గం ఎక్కడో ఆకాశంలో మాత్రమే ఉందనుకోడానికి లేదు. సత్కర్మ నిరతుడైన పురుషునికి తన లోగిట్లోనే అనుకూలవతి, సుందరి, సముచితాలంకార భూషిత, ఆరోగ్యవంతురాలు అయిన భార్య, ఎవరినీ యాచించకుండా పీడించకుండా బతుకు జరిగే వెసులుబాటు ఉంటే అదే భాగ్యము, అదే స్వర్గము.
స్వభావసిద్ధంగానే ధర్మ విరుద్ధంగా పతికి ప్రతికూలంగా ఉండే స్త్రీలు దానానికి మానానికి శాస్త్రాలకి శస్త్రాలకి లొంగరు. వారితో బ్రతక్వలసి రావడమే నరకం. న దానేన న మానేన నార్జవనేన సేవయా న శస్త్రేణ న శాస్త్రేణ సర్వదా విషమాః స్త్రియః. ఆచార 109:45 విద్యార్జన, ధన సంగ్రహం, పర్వతారోహణం, అభీష్ట సిద్ధి, ధర్మాచరణం ఈ ఐదింటిని ఓపికగా క్రమక్రమంగా సాధించుకోవలసి ఉంటుంది. దేవపూజనాదిక కర్మలు, బ్రాహ్మణులకిచ్చే దానము, సద్విద్య మంచిమిత్రుడు ఇవి మానవునికి జీవిత పర్యంతము సహాయకారులవుతాయి. బాల్యకాలంలో విద్యని, యువావస్థలో ధనాన్ని, అనుకూలవతి అయిన పత్నిని సంపాదించుకోలేని వారు సుఖవంతమైన జీవితాన్ని గడపలేరు. విద్యార్జన ఒక ఉపాసన. ఆ ఉపాసనా కాలంలో మనిషికి భోజనాన్ని గురించిన ఆలోచన రాకూడదు. విద్య కోసం అవసరమైతే గరుత్మంతుని వలె ఎంత దూరమైనా పోవాలి. వీలైనంత వేగంగా పోవాలి. శుష్కతర్కం వల్ల ఎవరికీ ప్రయోజనముండదు. సిద్ధాంత స్థాపనము కేవలం తర్కమాత్రాన జరగదు. ధర్మం కూడా తర్కమునను సరించి ఉండదు. పరిస్థితులను బట్టి ధర్మం మహర్షులచే ఆదేశింపబడుతుంది. తర్కే ప్రతిష్టాశ్రుతయో విభిన్నాః నాసావృషిర్యస్య మతం న భిన్నం ధర్మస్య తత్వం నిహితం గుహాయాం మహాజనోయేన గతః సపంథాః. ఆచార 109:52 ఆకారం, సంకేతం, గతి, చేష్ట, మాట, కనులు, ముఖము, మనిషి యొక్క అంతఃకరణ వీటి ద్వారా బయటపడిపోతూనే ఉంటుంది. వీటిని బట్టి అవతలివాని అసలు రంగుని కనుగుని అవగతం చేసుకోగలిగిన వాడే నిజమైన విద్వాంసుడు. జంతువులలో గుగ్గానికి, ఏనుగుకి ఈ శక్తి కొంతవరకు ఉంటుంది. అధ్యాయాలు 108, 109. అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 80. బృహస్పతి ప్రోక్త నీతిసారం. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.